ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు నేనున్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పెను. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మోషేకు ప్రత్యక్షమై, రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇజ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవాలనెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇజ్రాయేలీలను ఐగుప్తులోనికి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపితననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు. మోషే, చిత్తగించుము, నేను ఇజ్రాయేలీల యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపితనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమని చెప్పవాలని దేవుని అడిగాను. అందుకు దేవుడు, నేనే ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతానో వాటన్నిటినీ గైకొన వలనని వారికి బోధించుడి. ఇదే నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నేనే ఉన్నవాడును అనువాడనై ఉన్నానని, అనగా పూర్వము నుండి ప్రస్తుతం ఉంటూ భవిష్యత్తులో వచ్చేవారికి తెలియజేశావు తండ్రి. నీకు స్తోత్రములు దేవా. అన్ని నామముల కంటే పైనామము నీ నామములోనే, నీ నామంలోనే మాకు స్వస్థ, నీ నామంలోనే విడుదల, నీ నామంలోనే మాకు విజయం గనుక నీ నామాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు దేవా. మేము నీ నామం నందు విశ్వాసం ఉంచి నీవిచ్చే రక్షణను పొందుకొని నీవు మాకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతావో వాటన్నిటిని గైకొనే వారముగా ఉండుటకు సహాయం దయచేయమని, నీ వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి గనుక వాటన్నిటిని మేము స్వతంత్రించుకునే వారముగా ఉండుటకు కృపచూపమని, ఇది మొదలుకొని యుగ సమాప్తి వరకు సదాకాలం నీవే మాతో కూడా ఉండమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.